చూసారండి, బొట్టడికాయలు వచ్చాయండి. వంకాయలు గుత్తుంటే కూర వండుకుంటే చాలా బాగుంటుందండి మసాలా వేసుకొని. ఓకేనండి, ఇంకా పచ్చడి కూర ఉందండి, తర్వాత పోద్దాము. చూడండి ఎన్ని కాయలు వచ్చాయి, చాలా సంతోషం అండి. ఓకేనండి, మీకు నచ్చితే లైక్ చేసేయండి. వీలైతే మీరు కూడా మేళ్ళ మీద ఆకుకూరలు, కాయగూరలు, వంకాయలు, బీరకాయలు అన్నీ వేసుకొని పండించుకొని తినండి, ఆరోగ్యంగా ఉండండి. బాయ్. చూడండి ఒకే చెట్టు అండి ఇది, అక్కడ బీర చెట్టు ఉంది, బీరకాయలు కూడా ఉన్నాయి. ఓకేనండి, వంకాయలు అయితే ఇలా వీణులు కోసుకున్నాను చూసారా. ఒక 8 కాయలు ఉప్పేసి, లేకపోతే ఉప్పు అయిపోతే కండ్రెక్కిపోతుందండి, అందుకోసం ఉప్పేసి నీళ్ళల్లో వేసి ఉంచాను. ఎండి జీలకర్ర, ధనియాలు మిక్సీలో వేసుకుంటాం. అలాగే ఉల్లిపాయలు, టమాటాలు, వెల్లుల్లి రెక్కలు, పచ్చిమిర్చి, ఇది మిక్సీ ఆడదామండి. అయితే పట్టిస్తానండి మసాలా ముద్ద. ఇందులో కొద్ది గరం మసాలా అండి, కారం తగినంత, నేను 2 చెంచాలు వేస్తున్నాను, ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను. మాకు కారం కొద్దిగా ఎక్కువ తింటామండి, ఎవరికి తగ్గట్టు అలా వేసుకుంటారు. ఎవరు ఎంత కారం తినగలుగుతారో అంత వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ తగినంత, ఎక్కువైపోతే తీసుకోలేం కదా, తర్వాత వేసుకోవచ్చు తక్కువైపోతే. సాల్ట్ తగినంత, పసుపు అయిపోయింది, కొద్దిగా పసుపు కొద్దిగా ఇలా కలుపుకోవాలి మసాలా మొత్తం అంతాను. ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయండి, ఈ నీళ్ళలోకి మసాలా ముద్ద కుక్కాలండి. ఇలాగా ఇదండి, ఇలా కుక్కాలి. నేను వీడియో ఒక సైతోటి పని, నాకు స్టాండ్ లేదండి, అందుకోసం మీకు సరిగ్గా చూపించలేకపోతున్నాను. ఈ మసాలా ముద్ద ఇలాగ వంకాయ వీణుల్లో కుక్కాలి. తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ మసాలా ముద్ద ముందే వేగించుకోవాలండి. కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. చూసారా, మసాలా ముద్ద అంతా వంకాయ వీణుల్లో పెట్టేశాను. అన్ని వంకాయల్లోకి ఆయిల్ అయితే వేడెక్కిందా. ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయలు వేద్దామండి. ముందు మసాలా ముద్ద కాదు, ఇందాక సారీ అలాగనేసాను. ఇది బాగా మగ్గాలండి, కాస్త మగ్గాలి వంకాయలు. కాస్త మగ్గాక మనం మసాలా ముద్ద వేద్దాము. ఇది బాగా మగ్గాక మనం చింతపండు పులుపు కొద్దిగా వేస్తే చాలా బాగుంటుందండి మసాలా, గుత్తి వంకాయ మసాలాని. మూత పెడదాము మగ్గుతుంది. వంకాయలు అయితే చూసారా మగ్గాయి. ఎందుకంటే మనం పండించిన నేత వంకాయలు కదండి, బాగా మగ్గిపోతుంది, ముదిరినవి కాదు కదా నేత వంకాయలు. ఇప్పుడు ఈ మసాలా ముద్ద, మిగిలిన మసాలా ముద్ద వేసేద్దామండి ఇందులోనే. ఇది కూడా పచ్చి వాసన పోయినంత వరకు వేపాలి.
ఈ వంకాయలు అయితే చాలా టేస్ట్గా ఉంటున్నావండి. గింజకాయలు చాలా టేస్ట్గా ఉంటున్నావండి. మా ఊర్లోని ఇలాంటి వంకాయలు వేసేవారు అప్పుడు నేను చిన్నప్పుడు. ఇలా గింజ వంకాయలు వేసేవారు. నాకైతే వంకాయ కూర చాలా ఇష్టం అండి. నేను తోటలోకి వెళ్ళి నేత వంకాయలన్నీ తెచ్చుకొని అప్పుడు కుండలు అంటే వండుకుండేవారు అండి. ఆ కుండల్లోనే వండుకొని టమాటాలు వేసి చాలా బాగా వండుకొని వంకాయ కూర అంతా సగం నేనే తినేదానండి. మా నాన్న మా అమ్మ ఎందుకు అలా తింటాం వంకాయ కూర అంతా, నీకు ఎందుకు అంత ఇష్టం, కప్పం వచ్చేస్తుందని తిట్టేవారు నన్ను. అయినా నాకు రోజు కొండనే తినేసేదాన్ని వంకాయ కూర, అంత ఇష్టం అండి నాకు. అప్పుడు మాకు పండించేవారండి. మా ఊర్లో అందరూ వంగ తోటలు వేసేవారు. చాలా పంటలన్నీ పండించేవారు. చిలకడ దుంపలు, ఏరుశనగలు, ఉల్లిపాయలు అన్నీ పండించారండి. ఇప్పుడైతే పంటలు మారిపోయి జొన్నలే వేస్తున్నారు. జొన్నలోనూ ఇప్పుడు ఇది చిక్కుడుకాయలు, బెండకాయలు వేస్తున్నారు. వరిసేను పండిస్తున్నారు. అప్పుడైతే నేను చిన్నప్పుడు చాలా పంటలు అయితే పండించేవారు. మాకు మిర్చిల్లు ఉండేదండి. మా పక్క వాళ్ళు మా మా చుట్టాలే వాళ్ళు ఉల్లిపాయలు పండించి మా మిద్ది మీద వేసేవారండి. ఇది కాస్త మగ్గాలండి. ఇది మూత పెడదాము. మగ్గాక పొల్లేదు. మసాలా ముద్ద అయితే బాగా మగ్గిపోయింది. ఆల్మోస్ట్ అన్నీ వేసాం కదా ఇందాక మసాలా ముద్ద కలిపినప్పుడు. ఇప్పుడు ఏమీ అవసరం లేదండి. వంగ పుల్ల వేసేసి సరిపోతుంది. పుల్ల వేస్తున్నాను. తగినంత పుల్ల వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికాక దించేద్దామండి. చాలా బాగుంది. అయితే రెడీ అయిపోయిందండి. దించేసుకుందాం. అన్నంలో వేసుకొని తిని చెప్తానండి మీకు ఎలాగుందో. చూడండి ఇలా కొత్తలు అంటే ఆయిల్ పైకి తేలిందంటే ఉడుకున్నట్టుగానండి. వంకాయలు కూడా ఎడలేదు, చాలా బాగున్నాయి. పొయ్యి ఆపుకుందాం. అన్నంలో వేసుకుందాం. కర్రీ అయితే అన్నంలో వేసుకొని తింటున్నానండి. అలాగుందో చెప్తా. కాలిపోతుందండి. ఉడుకుడుకు చాలా బాగుందండి. అబ్బా కాలిపోతుంది. ఇది మెత్తగా అయిపోయిందండి. బాగా ఏగిపోయింది నేత వంకాయలో. కాలిపోతుంది. చాలా బాగుందండి గుత్తి వంకాయ కూర. మీకు వీలైతే మేడల మీద జాగా ఉంటే వాకింగ్ లాగా అవుతుంది. మేడల మీద కాయగూరలు పండించుకొని మన చేతితోటి వండుకొని తింటే ఆరోగ్యం కూడా ఉంటుంది. చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాగ కాయగూరలు వేసుకొని ఆకుకూరలు వేసుకొని వండుకొని తినండి. బాయ్. మీకు నచ్చితే లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.